అన్నా మీరన్నా నేనన్నా चार रुपये अन्ना कैमरा को फोटो కృతజ్ఞతతో ఉన్నాం. మా కృతజ్ఞత తెలియపరుస్తా ఉన్నాం. 10 సంవత్సరాల క్రితం మా హక్కు కొలగొట్టిండ్రు. ఈ రోజు మళ్ళీ ఆ హక్కు తెచ్చుకున్నాం. అమరవీర సాక్షిగా రాష్ట్ర చేసి జగదీశన్న ఈయన నాయకత్వంలో ఉద్యోగుల హక్కుల కోసం కొట్లాడుతుంది. ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. ఆ రోజు అన్నాడు మీకు ఏసీ గారు అంటున్నారు. పడిన తర్వాత మీకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టిస్తా అన్నాడు. ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు కాబట్టి తెలియపరుచుతూ ఉద్యోగుల సమస్యలన్నీ కూడా రాష్ట్ర చేసి నాయకత్వంగా పరిష్కారం చేస్తాం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ఈ టైంలో మా ఉద్యమ పునాదుల మీద మీరు పెరిగి మమ్మల్ని అందరినీ ఉక్కుపాదంతో అణచివేశారు. మా ప్రజాస్వామ్య స్వేచ్ఛ ధరించారు. మీ వరకే పదవులు పొందారు. ఇంకా మీ ఆటలు సాగవు. మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం పైన కూడా కొట్లాడతాం. కానీ తండ్రి కొడుకు పంచాయతీ ప్రభుత్వం ఉంటుంది. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మా సమస్యలు 66 సమస్యలు సుమారుగా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా 16 సమస్యలు చాలా వరకు క్లారిటీ వచ్చినాయి. ఇంకో 10 సమస్యలు ప్రాసెస్ లో ఉన్నాయి. మెయిన్ సమస్యలు మీకు ఇందాక చెప్పినట్టుగా పిఆర్సీ కావచ్చు, డిఎల్ కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, 317 కావచ్చు, మేజర్ సమస్య అయిన సిపిఎస్ కావచ్చు, వీటిపైన వాటితో పాటు ఏకీకృత సర్వీసులు కావచ్చు, మా పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్న అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, పార్ట్ టైం కానీ, టెంపరీ కానీ, ఎన్ఆర్జిఎస్ కానీ, ఐకేపీ కానీ, సకల ఉద్యోగులు వర్క్ ఛార్జీ దగ్గర నుంచి అందరి ఉద్యోగుల్ని కలుపుకొని అందరి సమస్యల పైన రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి అందరి పక్షాన్ని కూడా చేతులెత్తి మమ్మల్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం, కేబినెట్ మంత్రివర్గ అందరికీ పేరు పేరిన ముఖ్యంగా సిఎస్ గారికి, సర్వీసెస్ శాఖ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి ఫర్దర్ చాలా ఉంది కాబట్టి ఇవ్వాల్సింది కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. టీజీజేఏసీ సాధించినటువంటి ఒక గొప్ప జీవో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ యొక్క జీవో. ఈ అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రభుత్వానికి, ఉపాధ్యాయ సంఘాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రికి, కేబినెట్ మంత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, వాస్తవానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే అర్థం తెలియని మిత్రులు మరి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, గత ప్రభుత్వము ఈ జీవోని ఇవ్వకపోవడానికి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పునరుద్ధరణ చేయకపోవడానికి గల కారణం ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్రభుత్వానికి తెలవడం. ఈ ప్రభుత్వం ఉద్యోగులు స్నేహపూర్వకంగా ఉండాలి, వారి సమస్యలు పరిష్కరించాలని ఓ గొప్ప ఆలోచనతో ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇది మాకు ప్రభుత్వానికి మధ్య వారధి. మా సమస్యలను, ప్రతి సమస్యను వినడానికి అధికారులతో ఏర్పాటు చేసిన ఒక గొప్ప కమిటీ ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మా సమస్యల గోడు వినడానికి ఏర్పాటు చేసిన ఒక గొప్ప వేదిక ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. కాబట్టి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
మేము ప్రతి అంశం కూడా ఈ రోజు ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ద్వారా గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో కావచ్చు, చైర్మన్ గా వారే ఉంటారు, మరి అదేవిధంగా ముఖ్య కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో మేము సమావేశమై మా సమస్యల గోడును వినిపించి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్ప వేదికని మీ ద్వారా తెలియజేస్తూ, ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి తెలియజేసేది ఏంటంటే, ఈ రోజు ఈ ఉత్తర్వులే కాకుండా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక 7 సంవత్సరాల తర్వాత 24,000 మంది పదోన్నతులు కల్పించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇటీవల మేము అడగగానే మళ్ళీ 4,000 ప్రమోషన్లు నిన్నాక మొన్న వారం రోజుల క్రితం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మాకు పదోన్నతులు ఇవ్వడం జరిగింది. మేము అడిగిన పెండింగ్ బిల్స్ విషయంలో కూడా నెలకు 700 కోట్ల రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. సో ప్రతి అంశం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటిదాకా మా జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ అన్న కావచ్చు, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు అన్న గారు తెలియజేసిన విధంగా మా సమస్యలు 57 ప్రధాన డిమాండ్లు ఉంటే దానికి అదనంగా 6 కలిపి మరి 63 డిమాండ్లు పెడితే ఈరోజు 16 డిమాండ్లను మరి ప్రభుత్వం పరిశీలించి ఇప్పటికే మరి చాలా అంశాలను ప్రస్తావించి మరి ఉత్తర్వులు ఇస్తా ఉన్నది. ఒక్కొక్క అంశాన్ని మేము ఉత్తర్వులను తీసుకుంటా ఉన్నాం. ఈరోజు 317 ఉత్తర్వుల విషయంలో కూడా గతంలో ప్రభుత్వము ఇచ్చినటువంటి ఉత్తర్వులు కాకుండా 3 ప్రత్యేక ఉత్తర్వులను ఇచ్చి భార్యాభర్తలను ఒక దగ్గర కలపడం కావచ్చు, మ్యూచువల్ బదిలీల ద్వారా ఒక దగ్గర చేయడం కావచ్చు, వారి సొంత జిల్లాలకు రావడం జరిగింది. స్థానికత అంశాన్ని కూడా ప్రస్తావిస్తే ఈ రోజు ప్రభుత్వం ఇందాక మా శ్రీనన్న జగదీష్ అన్న చెప్పిన విధంగా మరి లాంగ్ డిప్యుటేషన్ ఇచ్చే విధంగా కూడా మరి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తీసుకున్న నిర్ణయం యావత్తు ఉద్యోగులకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక జీవో తీసేసి ఉద్యోగులకు రికగ్నైజేషన్ రద్దు చేసిన సందర్భంలో ఉద్యోగ జేఏసీ మిత్రులందరూ కలిసి ఒక పోరాటం చేసి ఏం సాధించాము అంటే డిఏలు పిఆర్సీ కాకుండా పెండింగ్ కాకుండా మా ఉద్యోగుల హక్కులనే హరించుకున్న సందర్భంలో ఇలా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ఉద్యోగులకు న్యాయంగా మా హక్కులకు పోరాడడానికి ఇలా అధికారం ఇచ్చిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, మంత్రి మండలికి, అలాగే సిఎస్ గారికి, ఎక్కా గారికి, నవీన్ మిట్టల్ గారికి అందరికీ ఇలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. నిజంగా చెప్తున్నా, ఉద్యోగ సంఘాలంటే వాళ్ళ సమస్యలు పరిష్కార మార్గంగా కొట్లాడి మీకు చేరి వేస్తే అవి పరిష్కార మార్గంగా ఉండాలి. గతంలో ఉండే సిస్టమ్, ఆ సిస్టాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సిస్టాన్ని ధ్వంసం చేసే సందర్భంలో ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అని చాలా మంది తెలియదు. ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో 25 నుంచి 30 మంది ఇలా అధికారులు, మా ఉద్యోగ సంఘాలు ఉంటాయి. అన్ని చర్చించుకుని ఇందులో ఎవరైతే మెజార్టీ ఎక్కువ ఉంటారో దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఉంటుంది. అది గతంలో పద్ధతి ఉండే, కానీ తెలంగాణ కొట్లాడిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా తెలంగాణ కొట్లాడిన సంఘాలనే ఇలా రికగ్నేషన్ రద్దు చేసి చాలా బాధాకరంగా ఉన్నది. అందుకే మా ఉద్యోగులందరికీ ఇలా పండగ రోజు. ఎందుకంటే ఒక్కొక్క హక్కులను కాలరాస్తుంటే మా హక్కులను కాపాడడానికి ఇలా ఉద్యమం చేస్తున్నాం. గతంలో ఉద్యమం చేస్తుంటే కొంత మిత్రులు అన్నారు, కొంచెం తెలిసిన మిత్రులు, మీకు రికగ్నేషన్ ఉందా అని. డిఏ మాకు ఓడి అంటే ఓడి రికగ్నేషన్ సంఘాలకే ఇస్తారు కదా, మీకు రికగ్నేషన్ అని. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు రికగ్నేషన్ అందరికి ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మా హక్కుల సాధనలో ఏది తగ్గకుండా ఇలా ఈహెచ్ఎస్ కూడా చాలా మంది ఉద్యోగులు టోటింగ్ చేస్తున్నారు. కొంతమంది బయట వాళ్ళు కావాలని బ్లేమ్ చేస్తారు. హెల్త్ కార్డు కూడా 15 రోజుల నుంచి 20-30 రోజులలో పరిష్కార మార్గంగా ఉంటాయి. అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. దేశ పటిష్టంగా ఉన్నది. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తే మా హక్కుల కొరకు కోరాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 15,20,000 మంది ఉద్యోగులకి శుభదినం. గత దశాబ్ద కాలం క్రితం మా హక్కులు రాయితీలు ఉక్కుపాదంతో అణిచివేసి ఉద్యోగ సంఘాల అస్తిత్వమే లేకుండా చేసిన తదుపరి ఈ రోజు ఉద్యోగ సంఘాలకి మేము బెదిరించుకొని ఏదో నడిపించాం. కానీ ఈ నిన్నటి నుంచి ఈ రోజు మాకు రాజ్యాంగబద్ధంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స్టేట్ లెవెల్లో 9 పర్మనెంట్ సంఘాలు, 6 రొటేషన్ బేసిస్ లో 12 మంది అఫీషియల్స్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ కాకుండా జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ల చైర్మన్ గా, ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడిల డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అధికారులతోటి, ఆ జిల్లా
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో కూడా ప్రతి 4 నెలలకి ఒకసారి కంపల్సరీగా మ్యాండేటరీగా మీటింగ్ పెట్టాల్సిన బాధ్యత, మా హక్కులు రాయితీలతో పాటు బాధ్యతలు కూడా చెప్పాల్సిన జీవో నిన్న వచ్చింది. దానికి మేము ప్రత్యేకంగా మా సమస్యలు 63 సమస్యలు ఉన్నా కొన్ని సమస్యలు సాల్వ్ అయినప్పటికీ డిఏ, పిఆర్సి, పెండింగ్ బిల్స్, 317 సిపిఎస్ ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాకపోయినా కొన్ని సమస్యలు క్లియర్ అయినాయి. ముఖ్యంగా మాకు పోరాటం చేయడానికి న్యాయంగా చట్టబద్ధంగా ఈరోజు హక్కు కల్పించబడ్డ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా యావత్ క్యాబినెట్ మంత్రివర్యులు, చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సర్వీస్ సెక్రటరీ గారికి అందరికి కూడా ఉద్యోగుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా యొక్క సంఘ నాయకులు చాలా మంది కూడా పాపం కొన్ని సంఘాలకు మాత్రమే వచ్చింది. ఇది ప్రిలిమినరీ డ్రాఫ్ట్ మాత్రమే. కొత్త సంవత్సరంలో కొత్తగా ఉన్న ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో ఇది మొట్టమొదటిగా వచ్చింది. తదుపరి అన్ని సంఘాలకి, అన్ని డిపార్ట్మెంట్ల సంఘాలకు కూడా గుర్తింపునిస్తూ వారికి కూడా ఓడి ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఫర్దర్ కూడా పోరాటం చేస్తాం. పోరాటం కూడా అవసరం లేదు, ముఖ్యమంత్రి వారు హామీ ఇచ్చారు, దాని మీదకి మేము కృషి చేస్తాం. వాటితో పాటు ఇంకా రావాల్సిన ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ కూడా వాటి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్ సబ్ కమిటీ స్వయంగా చీఫ్ సెక్రటరీ గారు పిలిచి 15 రోజుల లోపల ఇన్సూరెన్స్ కావచ్చు, అది ట్రస్ట్ కావచ్చు, పాత జీవోని ఉంచుతామా లేదా తర్వాత మీకైతే ఈక్వల్ కాంట్రిబ్యూషన్ తోటి హెల్త్ కార్డు తీసుకొస్తామని చెప్పారు. దానికి కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతో పాటుగా 1వ తారీఖు జీతాలు తీసుకుంటున్నాం. అది కాకుండా ప్రమోషన్లు, కొత్త రిక్రూట్మెంట్లు చేసిన పనికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తున్నాం. మాకు రావాల్సిన డిమాండ్ల పైన, తండ్రి పైన పిల్లలు చేసే పోరాటం కంపల్సరీ మా రాజ్యాంగ పరంగా చేసి సాధించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.